నమస్కారం. మనం ఈరోజు ఏఐ జనరేటెడ్ వీడియో యాడ్స్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ-కామర్స్ షార్ట్ ఫామ్ కంటెంట్ స్పేస్లో ఇది పెద్ద విషయమే కదా? అవునవును. చిన్న బిజినెసెస్ కూడా అంటే పెద్దగా ఖర్చు లేకుండా చాలా ఫాస్ట్గా వీడియో యాడ్స్ చేయగలగడం నిజంగా ఒక గేమ్ చేంజర్ అనుకోవచ్చు. అవును. ముఖ్యంగా అమెజాన్ యాడ్స్ వాళ్ళ వీడియో జనరేటర్ లాంటి టూల్స్ చూస్తుంటే ఈ మార్పు చాలా వేగంగా వస్తున్నట్టు అనిపిస్తోంది. అవునా? జస్ట్ ఒక ప్రోడక్ట్ ఫోటో ఇస్తే చాలు, అది మంచి మోషన్ ఉన్న వీడియోగా మారిపోతోంది. అది కూడా సెకండ్స్లో. భలే ఉంది కదా? అద్భుతం అసలు. సో ఈరోజు మనం దీని కేపబిలిటీస్ అంటే ఏమేం చేయగలదు, ఎలా వాడాలి, దీని ఫ్యూచర్ ఏంటి అని కొంచెం లోతుగా చూద్దాం. మన దగ్గర అమెజాన్ యాడ్స్, విడికో, alpha.1 లాంటి వాటి నుంచి ఇన్సైట్స్ ఉన్నాయి. కరెక్ట్. అసలు ఫోటో నుంచి వీడియో ఎలా? అంటే అమెజాన్ వాళ్ళ 1 క్లిక్ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు కదా, ఆ టెక్నాలజీ ఏంటి అసలు? జస్ట్ ఇమేజ్ని కదిలించడమేనా? ఆహా, మంచి ప్రశ్న. బేసిక్గా 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, మీ దగ్గరున్న స్టిల్ ఇమేజెస్కి కొంచెం మోషన్ ఇవ్వడం, జిఫ్ లాగా అన్నమాట. ఓకే. రెండోది ఇంకాస్త అడ్వాన్స్డ్, అంటే ఆ ప్రొడక్ట్ని నిజంగా వాడుతున్నట్టు చూపించడం. ఉదాహరణకి సపోజ్ ఒక వాచ్ ఫోటో ఉందనుకోండి, దాన్ని ఏఐ ఎవరో చేతికి పెట్టుకుని టైం చూస్తున్నట్టు మార్చేస్తుంది. అంటే రియలిస్టిక్ హై మోషన్ షాట్స్. వావ్! దానికి మల్టీ సీన్ వీడియోస్, టెక్స్ట్ యానిమేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా యాడ్ చేయొచ్చు. అమెజాన్ వాళ్ళు ప్రస్తుతం ఓ 6 రకాల స్టైల్స్ ఇస్తున్నారట. ఇంట్రెస్టింగ్. మరి జాగై క్విక్ యాడ్స్ లాంటివి కూడా వినిపిస్తున్నాయి. ప్రొడక్ట్ ఇమేజెస్ నుంచి యూజీసీ స్టైల్ అవతార్ వీడియోస్ అంట. అవును, యూజర్ జనరేటెడ్ కంటెంట్ లా కనిపించేలా ఏఐ క్యారెక్టర్స్తో వీడియోస్ అన్నమాట. కస్టమ్ స్క్రిప్ట్స్, వాయిస్ ఓవర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా అమెజాన్లో ఇంకో మంచి ఫీచర్ ఉంది, వీడియో సమరైజేషన్. అంటే మీ దగ్గర ఆల్రెడీ పెద్ద వీడియోస్ ఉన్నాయి, డెమోస్ లాంటివి. వాటిలోంచి ఏఐ ఆటోమేటిక్గా ముఖ్యమైన క్లిప్స్ తీసి చిన్న చిన్న యాడ్స్గా మార్చేస్తుంది. బాగుంది. పర్సనలైజేషన్ కూడా హెల్ప్ అవుతుంది కదా అప్పుడు? ఎగ్జాక్ట్లీ. ప్రతి ప్లాట్ఫామ్కి తగ్గట్టు, ఆడియన్స్కి తగ్గట్టు మార్చుకోవచ్చు. కేపబిలిటీస్ బాగున్నాయి, కానీ ఈ టూల్స్ని ఎఫెక్టివ్గా వాడాలి అంటే ఏమన్నా స్ట్రాటజీస్ పాటించాలా? కేవలం బటన్ నొక్కితే సరిపోతుందా? లేదు, అక్కడే ఉంది అసలు విషయం. ఫస్ట్, లెంత్. షార్ట్ అండ్ స్వీట్గా ఉండాలి. ఎంత షార్ట్? 60 సెకండ్ల లోపు. ఇంకా చెప్పాలంటే 15-30 సెకండ్లు బెస్ట్. మొదటి 3-5 సెకండ్లలోనే హుక్ ఉండాలి, లేదంటే స్క్రోల్ చేసేస్తారు. కరెక్ట్. ఇంకా ప్లాట్ఫామ్కి తగ్గట్టు కంటెంట్ ఉండాలి. వర్టికల్, హారిజాంటల్ చూసుకోవాలి. వేరే ప్లాట్ఫామ్ వాటర్మార్క్స్ అస్సలు ఉండకూడదు. క్యాప్షన్స్ తప్పనిసరి. చాలామంది సౌండ్ ఆఫ్ చేసి చూస్తారు కదా, మొబైల్కి తగ్గట్టు ఆప్టిమైజ్ చేయాలి. ఆ పెప్రోనీ హగ్ స్పాట్ యాడ్ లాంటివి కొంచెం విచిత్రంగా ఉంటాయా ఏఐవి? అదే పాయింట్. ఏఐని ఒక అసిస్టెంట్గా చూడాలి, అంతేగాని మనల్ని రీప్లేస్ చేసేస్తుంది అని కాదు. హ్యూమన్ క్రియేటివిటీ, స్ట్రాటజీ, ఓవర్సైట్ చాలా ముఖ్యం. అంటే క్వాలిటీ చెక్ చేసుకోవాలంటారా? తప్పకుండా. క్వాలిటీ కంట్రోల్ లేకపోతే ఆ పెప్పరోనీ యాడ్ లాంటివే వస్తాయి. అది వైరల్ అయినా బ్రాండ్కి మంచి పేరు రాకపోవచ్చు. ఫైనల్ అవుట్పుట్ని మనం రివ్యూ చేయాలి, మన స్ట్రాటజీకి అలైన్ అవుతుందో లేదో చూడాలి. మరి పర్ఫార్మెన్స్? యాడ్స్ చేశాక వాటిని ట్రాక్ చేయాలి కదా? అస్సలు మిస్ అవ్వకూడదు. ROI ఎంతొచ్చింది, CTR ఎలా ఉంది, కన్వర్షన్ రేట్ ఏంటి, ఇవన్నీ చూడాలి. ఇప్పుడు మీషో యాడ్స్ లాంటి ప్లాట్ఫామ్స్లో కూడా అవే ప్రిన్సిపల్స్. తక్కువ రేటింగ్స్ ఉన్న ప్రొడక్ట్స్ మీద యాడ్స్ వేస్ట్. వీకెండ్ క్యాంపెయిన్స్ అంటే శని, ఆదివారాల్లో బాగా పనిచేస్తాయని గమనించారు. సో వాటిపై ఎక్కువ ఫోకస్ పెట్టడం బెటర్. ఓకే. సో మొత్తానికి స్పీడ్, తక్కువ కాస్ట్, స్కేలబిలిటీ, ఇవేనా మెయిన్ బెనిఫిట్స్? ఖచ్చితంగా. చిన్న బిజినెసెస్కి ఇది నిజంగా వరం. వాళ్ళకి టైం, బడ్జెట్, టెక్నికల్ స్కిల్స్ లేకపోయినా ప్రొఫెషనల్ వీడియో యాడ్స్ చేయొచ్చు. అవును. అమెజాన్ వాళ్ళ డేటా ప్రకారం కూడా ఈ టూల్స్ వాడిన సెల్లర్స్ యావరేజ్గా 20% ఎక్కువ క్యాంపెయిన్స్ రన్ చేశారట. దానివల్ల సేల్స్లో కూడా ఓ 4% గ్రోత్ కనిపించిందట. ఇది మంచి విషయం. మరి లిమిటేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఆందోళనలు? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. ఏఐకి ఇంకా మనుషుల్లా కాంటెక్స్ట్, ఎమోషన్స్, కల్చరల్ న్యూయాన్సెస్ అవన్నీ పూర్తిగా అర్థం కావు. కొన్నిసార్లు విజువల్స్లో గ్లిచెస్ ఉంటాయి. అంటే ఏఐ జనరేట్ చేసిన చేతికి 6 వేళ్లు ఉండటం లాంటివి, లేదా ఆ వాచ్ మీద అక్షరాలు సరిగ్గా లేకపోవడం, ఇలాంటివి చూశాము. ఓకే. పూర్తిగా ఏఐ మీద డిపెండ్ అయితే కంటెంట్ అంతా ఒకేలా యావరేజ్గా తయారయ్యే ప్రమాదం ఉంది. ఎథికల్ విషయాలు కూడా ఆలోచించాలి. సరే, అంటే
ఏఐ జనరేటెడ్ మీడియా యాడ్స్ ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉంటాయి. కానీ సక్సెస్ అవ్వాలంటే టెక్నాలజీని, హ్యూమన్ స్ట్రాటజీని బ్యాలెన్స్ చేయాలి. అంతే కదా? ఎగ్జాక్ట్లీ. టెక్నాలజీ ఒక టూల్, ఒక పార్ట్నర్ లాంటిది. ఈ టూల్స్ ఇంకా చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తున్నది జస్ట్ బిగినింగ్. వీటిని తెలివిగా వాడుకుంటే మార్కెటింగ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. వినేవారికి ఒక చిన్న ఆలోచన. ఈ ఏఐ వల్ల యాడ్స్ ఇంకా ఇంకా పర్సనలైజ్ అవుతాయి కదా? అలాంటప్పుడు యాడ్స్ ఎంత రెలవెంట్గా ఉండాలి, వాటి క్వాలిటీ ఎలా ఉండాలి అనే విషయంలో మన ఎక్స్పెక్టేషన్స్ కూడా మారతాయేమో. ఆలోచించండి.